ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. Hey everyone, I'm Anita and I'm here with you all to tell you all something about prepositions today. Prepositions తెలుసు కదా అండి, ఇన్, ఆన్, అట్, సిన్స్, ఫర్, బై, వీటినే prepositions అంటూ ఉంటాం. ఇఫ్ యూ లెట్ మీ స్పీక్ ఫ్రాంక్లీ, ఐల్ టెల్ యూ సంథింగ్. ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలంటే కొన్ని నెలల దగ్గర నుంచి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనం ఎంత హార్డ్ గా ట్రై చేస్తాం అనే దాన్ని బట్టి. సో అట్లాంటి ఒక ప్రిపోజిషన్ ని ఒక గంటలో క్లాస్ చెప్పడం పాసిబుల్ కాదు, నేర్చుకోవడం కూడా పాసిబుల్ కాదు. నేర్చుకుంటూ పోవాలంతే. ఈ రోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రిపోజిషన్స్ లో ఎక్కడ వాడాలో కాదు, ఎక్కడ వాడకూడదో నేర్చుకోవాలి. అఫ్ కోర్స్ ప్రిపోజిషన్స్ ఎక్కడ వాడాలి అని మాత్రమే కాకుండా ఎక్కడ వాడకూడదని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ లోంచి కొన్ని మీకు చెప్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఏం నేర్చుకోబోతున్నాం మనం ఈరోజు? ఎక్కడ వాడాలో కాదు, ఎక్కడ వాడకూడదో నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఈ ఇన్, ఆన్, అట్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఎక్కడెక్కడ వాడకూడదు తెలుసా? దిస్ అని వచ్చిన చోట వాడకూడదు, నెక్స్ట్ అని వచ్చిన చోట వాడకూడదు, లాస్ట్ అని వచ్చిన చోట వాడకూడదు, ప్రీవియస్ అని వచ్చిన చోట కూడా మనం వాడమన్నమాట. నాకు తెలిసినవి ఇంకా కూడా ఉండిండొచ్చు, బట్ ఇక్కడంతా మనం వాడము. దిస్ అంటే ఎట్లా? దిస్ మంత్, దిస్ వీక్, దిస్ ఇయర్, ఇంకా దిస్ అని ఎక్కడ ఏం చెప్పినా కూడా, దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, ఇలా ఏమొచ్చినా మనం ప్రిపోజిషన్స్ వాడొద్దు. ఏమేమి? దిస్ మంత్ అని వచ్చిన, దిస్ వీక్ అని వచ్చిన, దిస్ ఇయర్ అని వచ్చిన, ఇంకా దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, టు నైట్, ఇలాంటివప్పుడు కూడా మనం నో ప్రిపోజిషన్ అనమాట. యూజువల్ గా అందరు చేసిన మిస్టేక్ ఏమంటే, ఈ వీక్ లో నేను నిన్ను కలుస్తా అని చెప్పాలనుకోండి. ఈ వీక్ లో నిన్ను కలుస్తా, ఈ వీక్ లో అంటే ఇన్ దిస్ వీక్ కదా, ఓకే ఓకే అని చెప్పి ఐ విల్ మీట్ యూ ఇన్ దిస్ వీక్ అంటాం. ఓకే, కామన్ గా చేసే మిస్టేక్స్ అన్నాను కదా, ఇలాంటివే అనమాట. ఐ విల్ మీట్ యూ ఇన్ దిస్ వీక్ అనకూడదు. ఏమనాలి మరి? ఇన్ తీసేసేయండి, డైరెక్ట్ గా దిస్ వీక్ అనేసేయండి. ఐ విల్ మీట్ యూ దిస్ వీక్, దట్స్ ఇట్ అనమాట. నేను లాస్ట్ వీక్ లో వాళ్ళకి పంపించాను మెయిల్ అనాలనుకోండి, ఐ సెంట్ దెమ్ అ మెయిల్ ఇన్ ద లాస్ట్ వీకా. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ వీక్ అంతే. ఐ సెంట్ దెమ్ అ మెయిల్ లాస్ట్ వీక్. నేను పోయిన సంవత్సరంలో ట్రిప్కి వెళ్ళాం, మేము పోయిన సంవత్సరంలో ట్రిప్కి వెళ్ళాం. ఎలా చెప్పాలి? వి వెంట్ ఆన్ అ ట్రిప్ లాస్ట్ ఇయర్, అంతే. నో ఇన్ లాస్ట్ ఇయర్, నో ఆన్ లాస్ట్ ఇయర్, ఓకేనా? లాస్ట్ ఇయర్ అంతే. నేను లాస్ట్ నైట్ పార్టీకి వెళ్ళాను, ఐ వెంట్ టు అ పార్టీ లాస్ట్ నైట్, అంతేగాని అంతే అనమాట. సో ఇవి ఎక్కడ కనిపించినా, ఇన్ఫాక్ట్ నెక్స్ట్ ఉన్నప్పుడు, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఉన్నా, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, ఇలా ఎప్పుడున్నా నో ఇన్, నో ఆన్, నో అట్. ఓకే కదా? నేను ఈ రూల్ చెప్పుంటాను, చెప్పిన నెక్స్ట్ మినిటే ప్రిపోజిషన్స్ వాడకూడదు ఇలాంటి చోట అని చెప్పా. ఇన్ఫాక్ట్ ఏ ప్రిపోజిషన్స్ వాడకూడదు కూడా చెప్పా. ఇన్, ఆన్, అట్ అనేవి యూజ్ చేయమని చెప్పి. ఎవరో ఒక స్టూడెంట్ ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? ఐ విల్ సబ్మిట్ ఇట్ బై నెక్స్ట్ వీక్ అంటాం కదా అండి మరి అని చెప్పి. బై వాడండి, బై వాడొద్దని నేను చెప్పలేదే. నేను ఇన్ కానీ, ఆన్ కానీ, అట్ కానీ ఇట్లాంటివి వాడొద్దు అన్నాను, కానీ హ్యాపీగా బై యూజ్ చేయండి, తప్పేం లేదు. బై అంటే ఏంటి తెలుసా? ఆ టైంకి అంతా అని చెప్పి. నాట్ ఓన్లీ హియర్ బట్ ఆల్సో ఎనీవేర్, ఎక్కడైనా బై అన్నది యూజ్ చేయొచ్చు. రేపటికంతా, ఎల్లుండికంతా, నెక్స్ట్ వీక్ అంతా అని ఫ్యూచర్ గురించి మామూలుగా చెప్పేటప్పుడు అంతా మనం బై యూజ్ చేస్తాం. అంటారా మీరు? నెక్స్ట్ మంత్ కంతా ఇది రెడీగా ఉంటుంది, ఇట్ విల్ బి రెడీ బై నెక్స్ట్ మంత్ అని అంటారు. ఇన్ఫాక్ట్ అది కరెక్టే కూడా, 100% కరెక్ట్. మనం బై అన్నది యూజ్ చేయొచ్చు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు, బట్ ఇన్ వాడకూడదు, 100% వాడకూడదు. ఈ రూల్ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, దీన్ని గుర్తుపెట్టుకొని మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్ చేసుకుంటూ మాట్లాడడం అన్నది ఇంకొకటి అనమాట. చేయండి, తప్పులు చేయండి, తప్పేం లేదు. బట్ ఆఫ్టర్ మేకింగ్ అ మిస్టేక్ we should be able to identify it, we should be able to correct it next time. ఇప్పుడు నేను, ఓకే ఇది విన్నారు మీరు, నెక్స్ట్ టైం మళ్ళీ ఐ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ మంత్ అంటారు. ఓకే, ఇది గుర్తు రావాలి. ఇది గుర్తు రావాలంటే అంత కేర్ఫుల్ గా మీరు వినుండాలి. నెక్స్ట్ మంత్ అనకూడదు అన్నారు కదా, ఓకే ఓకే నెక్స్ట్ అని ఇవన్నీ ఉన్నప్పుడు ప్రిపోజిషన్ వాడకూడదు అని అనితే చెప్పింది కదా ఆ వీడియోలో. ఇదంతా గుర్తు పెట్టుకోగలిగే ఆ కెపాసిటీ, ఆ ఎబిలిటీ రెండు ఒకటే, అది ఉండాలన్నమాట మనకి. అంటే మనం అంత కేర్ఫుల్ గా వినాలి, అంత కేర్ఫుల్ గా నోట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ టు బి ఏబుల్ టు లెర్న్ సంథింగ్.
ప్రతి చోట కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటూ నేర్చుకోవడమే తప్ప ఒక చోట పర్టికులర్ గా ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు సే. బై వాడండి కంఫర్టబుల్ గా, బట్ నాట్ ఇన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐల్ సీ యూ నెక్స్ట్ టైం. బై. టేక్ కేర్.